కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అఖిల్ ఏజెంట్ డిజాస్టర్స్ కి 3 ఏళ్లు. అంటే అక్కినేని వారసుడి స్క్రీన్ ప్రెజెన్స్ మిస్ అయి 3 ఏళ్లు కంప్లీట్ అయింది. లెనిన్తో బాక్సాఫీస్ పై రివెంజ్ తీర్చుకుంటాడు అనుకుంటే పెద్ది రూపంలో అవరోధం వెంటాడుతూనే ఉంది. పెద్దితో పోటీ పడలేక ఒకసారి తప్పుకున్న అఖిల్కి మరొకసారి జలకిచ్చాడు బుచ్చిబాబు. ఏజెంట్ బాక్సాఫీస్ దగ్గర దెబ్బైపోయిన నాటి నుండి అఖిల్ ఇంకా కోలుకోలేదు. బొమ్మ ఫ్లాప్ కావడంతో ₹1 రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు ఈ అక్కినేని వారసుడు. లెనిన్తో లెక్కలు సరిచేస్తాడు అనుకుంటే తొలి నుండి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. శ్రీలీల క్విట్ కావడం, భాగ్యశ్రీని తెచ్చి సీన్స్ రీషూట్ చేయడం, ఆ మధ్యలో వచ్చిన యూనియన్ స్ట్రైక్తో షూటింగ్ డిలే అవ్వడం, ఇలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. యాక్చువల్లీ అన్నీ అనుకున్నట్లే జరుగుంటే గత ఏడాది చివరి నాటికే బొమ్మ థియేటర్లలో రావాల్సింది. కానీ ప్లాన్స్ రివర్స్ అయ్యాయి. మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో విలేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న లెనిన్ను ఈ ఏడాది మే 1న వస్తుందని ప్రకటించారు. కానీ పెద్ది లెనిన్ టీంకి స్ట్రోక్ ఇచ్చింది. మార్చి 27న రావాల్సిన సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. దీంతో పెద్దితో క్లాష్ వద్దనుకుని సైడ్ ఇస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. జూన్ 26కు పోస్ట్పోన్ చేసుకుంది ఫిలిం. లెనిన్ పోస్ట్పోన్ చేసుకోవడానికి పెద్ది ఒక సాకేనని, షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదని టీఎఫ్ఐలో గుసగుసలు వినిపించాయి. వీటికి తోడు ఓటీటీ డీల్ క్లోజ్ కాకపోవడంతోనే లెనిన్ జూన్ 26కి పోస్ట్పోన్ అయిందని టాక్ నడిచింది. ఆలోగా అన్ని అబ్స్టాకిల్స్ తొలగించుకోవాలన్నది టీం ప్లాన్. కట్ చేస్తే పెద్ది జూన్ 25కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి మరోసారి అఖిల్ సినిమాకు జలకిచ్చాడు దర్శకుడు బుచ్చిబాబు. ఈ దెబ్బకు లెనిన్ మరోసారి కొత్త డేట్ వెతుక్కోవాల్సిందే. మరి అయ్యగారు జూలైలో వస్తారో ఇంకా టైం తీసుకుంటారో లెట్స్ సీ.